అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మళ్ళీ కొంత తైత్రీయోపనిషత్తులోని మంత్రభాగానికి శంకర్ల వారి భాష్యం చూస్తూ వెళ్దాము. మనవాడు శిష్యుడు 2 ప్రశ్నలు వేశాడు. అనుప్రశ్నలు. ఒకటేమి అంటే, అవిద్వాంసులకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా లోకాలు కలుగుతాయా? విద్వాంసులకే కలుగుతాయా? ఇంక దాన్ని పెంచి మనం ఇంకా కొన్ని ప్రశ్నలుగా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాము. అయితే వీటన్నింటికి జవాబుగా గురువుగారు సహ అకామయత బహుశ్యాం ప్రజాయేయ, అదనుకున్నది చాలా అవుతానన్నది. అందుకని అది తపించింది. ఆ తపస్సుతో అది ఎన్నో సృష్టించింది. సృష్టించిన దాంట్లోకి అదే ప్రవేశించింది. ప్రవేశించినవి సత్, త్యత్ అని అయ్యాయి. వాటినే నిరుక్తం, అనిరుక్తం అనుకో, నిలయం అనుకో, విజ్ఞానం, అవిజ్ఞానం అనుకో, సత్యము, అనృతం అనుకో, ఏదైనా సరే గాని ఉన్నదంతా సత్యము. అది విషయము. దాన్ని సత్యం అంటారు. అని చెప్పిందది. అదే ఏదో సృష్టించి అందులోకే ప్రవేశించింది అంటే, ఎట్లా ప్రవేశించింది అన్న దగ్గర మన పూర్వపక్షులు ఇంకా అదే పనిగా ఆలోచన మొదలుపెట్టారు. మిగిలిందంతా వదిలిపెట్టి, అదే సృష్టించి అందులోకే ప్రవేశించింది అంటే ఎట్లానండి గురుగారు? ఒకవేళ కుండ తయారు చేసి కుండలో మళ్ళీ పొడి మట్టి పోసినట్టా? లేదా వాడి చెయ్యి వాడి నోట్లో పెట్టుకున్నట్టా? ఏమి కథ అని రకరకాలుగా అడిగితే, అట్లా గాదో అని చెప్తూ వచ్చారు. మనము దాన్ని మాండూక్యోపనిషత్తుతో కలుపుకొని చూసుకుందాం, చాలా సులువు. నేను కోరుకున్నాను కాబట్టి ఆలోచన చేసుకున్నాను. కలగన్నాను. నా కలే నా ఆలోచన. ఆ కలలో ఏవేవో తయారు చేసుకున్నాను. అవి నాకు దూరంగా, వేరుగా లేవు. అవి నాలోనే నేనుగానే ఉన్నాయి. అయితే వేరే వేరే నామాలు, రూపాలు నేనే తయారు చేసుకొని నేనుగానే ఉంటాను కలంతా. మేల్కున్నాక కల మళ్ళీ ఎక్కడికెళ్ళిందంటే అక్కడే ఉంటుంది నాలోనే. ఎక్కడో దగ్గర అవ్యక్తంగా. నేను మళ్ళీ కలగన్నానంటే మళ్ళీ వ్యక్తమవుతుంది. అట్లానే నేను ఆత్మను ఎప్పుడైతే ఇవన్నీ కావాలి అని కోరుకున్నానో, తపించానంటే ఆలోచన చేశానో, ఇంకివన్నీ సృష్టించుకుంటాను. జగత్తంతా నేనే సృష్టించుకుంటాను. అందులోకి నేనే ప్రవేశిస్తాను రకరకాల రూపాల్లో. నా ఇష్టము సత్ నేనే, అసత్ నేనే, నిరుక్తం నేనే, అనిరుక్తం నేనే, నిలయనం నేనే, అనిలయనం నేనే, విజ్ఞానం నేనే, అవిజ్ఞానం నేనే, సత్యం నేనే, అనృతం నేనే, అన్నీ నేనే, ఉన్నది నేనే. ఇది విషయము. ఇది శ్లోకం. ఇప్పుడు ఇందులో మనము చాలా దూరం వచ్చాము. ప్రవేశించడం అంటే ఏమి అన్నదంతా విచారణ చేశాము. ఆ తర్వాత కొంత మంత్రభాగం మిగిలున్నది. దాన్ని చూస్తూ వెళ్దాము. కాటి. ఇంక అర్థమైంది గదా! తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అంటే ఎట్లా? ఉన్నదంతా అదే. అదే ఆ బుద్ధి గుహలో ఇవన్నీ కల్పించుకుని వాటిని ఉన్నట్టుగా భావన చేస్తూ, చూస్తూ ఉంటుంది. అది కంటూ ఉంటుంది గాబట్టి అది కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కల్పన. మొత్తం అంతా కల. కలను బెట్టుకున్నామంటే సృష్టించడం, అందులోకి ప్రవేశించడం ఏంటో అర్థమవుతుంది అని చెప్పుకున్నాము. ఇంక తర్వాత చూద్దాము. తదేవ ఇదం ఆకాశాది కారణం కార్యం సృష్ట్వా తత్ అనుప్రవిష్టం ఇవ. నిజంగా ప్రవిష్టం గాదు. ఇవ. అంతర్గుహాయాం బుద్ధౌ ద్రష్టృ, శ్రోతృ, మంతృ, విజ్ఞాతృ ఇతి ఏవం విశేషవత్ ఉపలభ్యతే. తదేవ అదే. ఆ ఆత్మ ఏదున్నదో బ్రహ్మము నేను, ఆకాశం మొదలైన అన్నింటికి కారణం. నేనంటే మీనా గాదు. మీనా లాంటి రూపాలన్నీ గూడా నేను గంటున్న కలలోని నామరూపాలతో కదలాడుతూ కనిపిస్తూ ఉన్న ఆభాసలు. అయితే నేను
ఆకాశం దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం అన్నింటికి కారణమై ఉన్నాను. ఈ కార్యాలన్నీ నేనే సృష్టించాను కలగా. సృష్టించిన తర్వాత తదనుప్రవిష్టం అందులోకి అనుసరించి నేనే ప్రవేశించాను. నేను లేకపోతే మరదెట్లా ఉంటుంది? అది వేరుగా లేదు గదా మరి. అంతర్గుహాయాం బుద్ధౌ బుద్ధి అన్న గుహ ఒకటున్నది లోపల. అందులో ఆ బుద్ధిలో ద్రష్టగా, శ్రోతగా, మంతగా, విజ్ఞాతగా, ఇతి ఏవం ఈ విధంగా రకరకాలుగా విశేషవత్ ఉపలభ్యతే తెలియబడుతూ ఉంటున్నదెవరు? ఆ ఆత్మే. ఇవన్నీ నిజంగా ఉన్నాయా? లేదు. ప్రవిష్టం ఇవ ప్రవేశించినట్టుగా, విశేషవత్ వేరువేరుగా ఉన్నట్టుగా, మళ్ళీ అదే తెలుస్తూ ఉంటుంది. సహ ఏవ తస్య ప్రవేశః దాని పేరు ప్రవేశించడం. యాక్చువల్‌గా నిజంగా ఫిజికల్‌గా ఏదో వేరేగా ఉన్నది అందులోకి ప్రవేశించడం గాదు. కలగా కల్పించుకున్న వాటిలోకి నేనే గదా ప్రవేశిస్తాను మరి. నేనే చూస్తూ ఉంటాను. అన్నీ నేనే అయి ఉంటాను. నేను కాక ఏదైనా ఉన్నదా నా కలలో? అట్లానే ఇక్కడ ప్రవేశం కూడా. తస్మాత్ అస్తి తత్కారణం బ్రహ్మ. అందుకని మనం కనిపెట్టవలసిందేంటంటే, కల ఉండొచ్చు, కరిగిపోవచ్చు. కానీ కల కంటూ ఉన్నది, చూస్తూ ఉన్నది, కల కరిగిపోయినా కూడా ఉన్నది. తత్ అస్తి అది ఉన్నది. అదేది అంటే తత్ కారణం. ఈ కల గనడానికి కలకి కారణమైనది ఏదున్నదో అది బ్రహ్మము. అది ఎప్పుడూ అస్తి ఉన్నది. అది సత్. అది లేకపోవడం అన్నది లేదు. అతః అస్తిత్వాత్ అస్తి ఇతి ఏవ ఉపలబ్ధవ్యం తత్. కాబట్టి ఉన్నది గాబట్టి ఉన్నది అని దాన్ని తెలుసుకోవలసి ఉన్నది. ఇంతకీ ఆ తత్ అంటే ఏమి? తత్ అంటే కార్యం అనుప్రవిశ్య. తత్ అంటే ఏదైతే అది సృష్టించిందో, సృష్టించిన కార్యం జగత్తులోకి అదే అనుసరించి ప్రవేశించింది. కిమ్ ఏ విధంగా ప్రవేశించింది? సత్ చ అంటే మూర్తం. సత్‌గా అంటే మూర్తులుగా, రూపాలుగా. తియత్ చ తియత్ అంటే అమూర్తం. అమూర్తం అంటే ఏదైతే ఇంకా నామరూపాలుగా వ్యక్తం కావట్లేదో. మూర్తం అంటే ఏదో మూర్తిగా రూపంతో కనిపిస్తూ ఉన్నదో వ్యక్తమై అనుకుందాం ఇప్పటికి. మూర్తైః అవ్యాకృత నామరూపే ఆత్మస్థే అంతర్గతేన ఆత్మనా వ్యాక్రియేతే. మూర్తులు, అమూర్తులు అని చెప్పుకుందాము. సత్, త్యత్ అంటే మూర్తి సత్, అమూర్తి త్యత్ అనుకుందాం. అవి అవ్యాకృత నామరూపాలుగా ఉంటాయి. ఇనీషియలీ అవ్యాకృతంగా అంటే వ్యక్తం కాకుండా ఉన్న నామరూపాలుగా ఆత్మలోనే నిలబడి ఉంటాయి. అక్కడే ఉన్నవి అంతర్గతేన ఆత్మన ఆత్మలో అంతర్గతంగా ఉంటాయి అవన్నీ అంతర్లీనంగా. ఆ తర్వాత అవే మళ్ళీ వ్యాక్రియేతే అవే మళ్ళీ వ్యక్తమవుతూ ఉంటాయి. వ్యాకృతే చ మూర్తామూర్త శబ్దవాచ్యే. అవెప్పుడైతే వ్యక్తమవుతాయో అప్పుడు మూర్తులుగా, అమూర్తులుగా ఉంటాయి అని చెప్పబడతాయి. ते आत्मना तु अप्रविभक्तदेशकाले इति कृत्वा आत्मा ते అభవత్ ఇది ఉచ్యతే. అవన్నీ ఆత్మ వల్లే. ఇప్పుడు నామరూపాలు ఉన్నాయి అంటే అయిపోలేదు. దేశకాలాలు కూడా ఉండాలి. ఒక రూపం ఉన్నది, దానికొక నామం ఉన్నది అంటే అది ఎక్కడ ఉంటుంది? దానికొక ప్రదేశం గావాలి. ఆ ప్రదేశంలో ఉండి అది కర్మలు చేయడానికి ఒక కాలం ఏదైనా కావాలి. టైం ఉంటేనే కర్మలు చేసేది. అందుకనే ఈ చిన్న విషయమే కానీ చాలా ఎక్స్‌పాండ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు మన వ్యాసుల వారు. ఇంతకుముందు ఒకానొక సమయంలో అవ్యాకృత నామరూపాలుగా ఉన్నవి ఎక్కడున్నాయి? ఆత్మలోనే ఉన్నవి అంతర్గతంగా. అవి ఎప్పుడైతే వ్యాక్రియేట్ వ్యక్తమవుతూ ఉన్నాయో మూర్తామూర్తులుగా, అప్పుడు అవన్నీ ఉండడానికి దేశకాలాలు కావాలి కాబట్టి, మన వ్యాసుల వారు ఒక కథ మనకేం చెప్పారు? అనగనగా ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు తనలో నుంచే అదిగో మన స్వయంభువ మనువును శతరూపను సృష్టించి, కల్పించి, అదిగో ప్రజా సృష్టి చేయండి అని చెప్తే, చేస్తాము నాన్నగారు. కానీ
నామరూపాలతో ఉన్న జీవులను మేము సృష్టిస్తే కూడా, ప్రజలను సృష్టిస్తే కూడా ఎక్కడ ఉంటాయి అని అడిగితే, అరెరే! ఇక్కడే ఎక్కడో భూమి ఉండాలే అని చూసుకొని, ఆ చుట్టుపక్కల కనపడక నీళ్ళలో మునిగిపోయి ఉన్నదా ఎట్టా బయటకొస్తుంది అంటే ఇంకప్పుడు వరాహ అవతారం రావాల్సొచ్చింది. ఆ కథగా చెప్తూ వచ్చారు. ఇంతకి బేసిక్‌లీ విషయం ఏంటంటే, అవ్యాకృత నామరూపాలుగా ఉంటాయి ఆత్మలోనే అన్ని. ప్రతిది అక్కడే ఉంటాయి. లేనివెక్కడి నుంచొస్తాయి? ఉంటేనే గదా వచ్చేది. అయితే వచ్చినవి ఉండడానికి ఒక దేశము, ఒక కాలము ఉండాలి మరి. అందుకని ఆ వచ్చిన దేశ కాలాలు కూడా ఆత్మకు అప్రవిభక్తము. విభక్తం కాకుండా ఉంటాయి. వేరు కావు. ఆత్మకు వేరు కాకుండానే ఉంటాయి. ఆత్మకు వేరు గాకుండానే నామరూపాత్మకమైన అన్ని జీవులు ఉంటాయి. మూర్తామూర్తులు. ఆత్మకు వేరు కాకుండానే దేశకాలాలు ఉంటాయి. ఎందుకు? వేరుగా ఉండడానికి రెండో వస్తువు లేనే లేదు. అద్వితీయం గాబట్టి, ఉన్న దాంట్లో నుంచే అదే మళ్ళీ ఇన్నిగా కనిపిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఇతి ఇట్లా కృత్వా చేసి ఆ ఆత్మ వాటిగానే అది అభవత్ అయ్యింది. ఇతి ఉచ్యతే అని చెప్తూ ఉన్నారు అని చెప్పారు. ఇంకింతవరకొచ్చాం గదా! సత్, త్యత్ అయిపోయింది. సత్ అంటే మూర్తము. త్యత్ అంటే అమూర్తం అని చెప్పుకున్నాం గదా! ఇంకా కొన్ని పేర్లు చెప్పిందది. నిరుక్తం, అనిరుక్తం అన్నది. అవేంటో చూద్దాం. కీంచ. నిరుక్తంచ, అనిరుక్తంచ. నిరుక్తం నామ. నిరుక్తం అంటే ఏమి? నిష్కృష్య సమాన, అసమాన జాతీయేభ్యః దేశకాల విశిష్టతయా ఇదం తత్ ఇతి ఉక్తం. నిరుక్తం అంటే నిష్కృష్యం వేరు చేయడం. సమాన జాతి, అసమాన జాతి అంటే సజాతీయం, విజాతీయం. మనకు సజాతీయాలు, విజాతీయాలని రకాలుంటాయి. సజాతీయం అంటే ఒకటే జాతి. మానవ జాతి, పశువుల జాతి, పక్షుల జాతి ఆ రకంగా. విజాతీయము అంటే మనిషికి చెట్టు విజాతీయము అట్లా. ఆ రకంగా సమానంగా ఉన్న జాతైనా సరే, అసమానంగా ఉన్న జాతైనా సరే, సజాతీయమైనా సరే, విజాతీయమైనా సరే, వాటన్నింట్లో కూడా దేశకాల విశిష్టతయ దేశము, కాలము అని వేరు వేరుగా మనం చెప్పగలిగితే, ఇదిగో వీడు మనిషి, ఈ సమయంలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పగలిగితే, దేశము, కాలము, వాడి జాతి చెప్పగలిగితే, ఆ రకంగా నిర్వచించగలిగామంటే, దాని పేరు నిరుక్తం. అనిరుక్తం అంటే తద్విపరీతం అట్లా చెప్పలేమనుకోండి. వీడిక్కడ ఉన్నాడు, ఈ సమయంలో ఉన్నాడు, ఈ ప్రదేశంలో ఉన్నాడు అని చెప్పడానికి లేదనుకోండి. దాని పేరు అనిరుక్తము. మనం ఉన్నది ఇక్కడున్నది, ఇట్లా ఉన్నది, ఇక్కడ ఇవి కదా అని చెప్పడానికి లేదు గాబట్టి, ఇక్కడ ఉన్నది, ఇప్పుడున్నది, ఇదిగో ఇది అని చూపించి చెప్పడానికి ఏమీ లేకపోతే దాని పేరు అనిరుక్తము అని అర్థము. మళ్ళీ అదే విషయము మూర్తామూర్తాలే. సత్, త్యత్ లాగానే మూర్తామూర్తాల్లాగానే నిరుక్తం, అనిరుక్తం గూడా. నిరుక్తానిరుక్తే అపి మూర్తామూర్తయోః ఏవ విశేషణం. నిరుక్తం అంటే చూపించి చెప్పొచ్చు వాడి గురించి. లేదా చెట్టు గురించి, లేదా పిట్ట గురించి. అది నిరుక్తం. అంటే మూర్తం. అంటే సత్. అనిరుక్తం అంటే చెప్పడానికి కష్టం, చూపించడానికి లేదు. దాని పేరు అనిరుక్తం. అంటే త్యత్. అంటే అమూర్తం. ఇవన్నీ విశేషణాలని చెప్తున్నారు. యథా సత్ చ త్యత్ చ ప్రత్యక్ష పరోక్షే తథా నిలయనం చ అనిలయనం చ. ఎట్లా అయితే సత్, త్యత్ అని ఉన్నాయో, సత్ అంటే ప్రత్యక్షంగా కనిపించాలి. త్యత్ అంటే మరి కనిపించట్లేదు. తథా అట్లానే నిలయనం, అనిలయనం కూడా. నిలయనం అంటే నీడం. ఆశ్రయః మూర్తస్యైవ ధర్మః. ఒక మూర్తి, ఒక రూపం ఉన్నది అంటే అది ఆశ్రయం ఇస్తుంది. అది నీడ అవుతుంది. అది నిలయము. దానికి నిలయం గావాలి. అది ఆశ్రయం అవుతుంది. సో అండ్ సో ఫోర్త్. దాని ధర్మం అది. అనిలయనం అంటే దానికి విపరీతము. అమూర్తం అనుకో. దానికున్న ధర్మము. అమూర్తానికున్న ధర్మము అనిలయనము. మూర్తానికున్న ధర్మము
నిలయనము. అవి గూడా అంతే. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తుంది అంటే, మళ్ళీ మళ్ళీ అర్థం గావడం కోసం ఎన్ని సార్లైనా జెప్తుంది మనకు మన వేదము. అది ఇట్లా మామూలుగా గూడా గాదు. మన వేదము నిరుక్తం అని షడంగాల్లో ఒక అంగం బెట్టుకుని, మళ్ళీ కూర్చోబెట్టి ఎన్ని అర్థాలుంటాయో, ఎన్ని సమానార్థాలతో ఉన్న పదాలున్నాయో అన్నింటిని ఒక లిస్ట్ రాసి మరీ ఇచ్చింది మనకు వేదం. అది ఒకే పదానికి ఎన్ని అర్థాలుంటాయని మాత్రమే గాదు. ఒక్క అర్థంతో ఉన్నవి ఎన్ని పదాలుంటాయి, అన్నీ చెప్తుందది. ఎందుకు అంటే బాగా అర్థం గావడం కోసం. దానికి పాపం విసుగన్నది లేదు. సరే ఇంతకి. త్యత్ అన్నాం గదా! అది అనిరుక్తం అని చెప్పుకున్నాం గదా! అదే అనిలయనము అని గూడా అనుకున్నాం గదా! అదే అమూర్తం కూడా. త్యత్ అన్నది, అనిరుక్తం అన్నది, అనిలయనం అన్నది. దాన్ని మనం అమూర్తమని ఆ ధర్మంతో చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా వ్యాకృత విషయాణి ఏవ. కనిపించట్లేదు గదా! అమూర్తం అంటే వ్యక్తం గావట్లేదు. వ్యక్తం కావట్లేదు కాబట్టి అది అవ్యాకృతం అనుకోవడానికి వీల్లేదు మళ్ళీ. అవి కూడా వ్యాకృతమే. ఎందుకు? సర్గోత్తర కాలభావ శ్రవణాత్. సర్గము సృష్టి జరిగిన తర్వాతనే ఉన్నది, లేదు అని వింటాము కాబట్టి, ఉన్నది, లేదు అన్నీ గూడా వ్యాకృతాలే. ఆ సత్తి యొక్క వికారాలే. త్యత్ ఇతి ప్రాణాది అనిరుక్తం తదేవ అనిలయనం చ. త్యత్ అంటే ఏదో ప్రాణం ఉన్నదనుకో. దానికి రూపం లేదు, మూర్తి లేదు మరి. చూపించగలవా? అదెక్కడున్నదో? చూపించలేవు గాబట్టి ప్రాణం లేదు అంటావా? అనవు గదా! ప్రాణము మొదలైనవి కొన్నుంటాయి త్యత్తులాగా. వాటిని నిర్వచించి చూపించలేం. ప్రాణం అంటే ఎట్లా చూపిస్తావు నువ్వు? ప్రాణం ఉంది, ప్రాణం పోయింది అంటే, వాడు ప్రాణం ఉన్నవాడైతే కదిలి కర్మలు చేస్తూ ఉంటాడు, ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. అవన్నీ కూడా వాడు చేసే చేష్టలు. ప్రాణం లేకపోతే ఊపిరి పీల్చుకోవడం అవన్నీ ఉండవు. గుండె కొట్టుకోవడం అవన్నీ ఆగుతాయి. అవన్నీ బాహ్యంగా చూపించే చిహ్నాలు గానీ, యాక్చువల్‌గా ప్రాణాన్ని నువ్వు చూపించగలవా? లేదు గదా! అంత మాత్రాన లేదు అంటావా? అనలేవు గదా! అట్లాంటివి కొన్నుంటాయి అవన్నీ ఎత్తులో బెట్టుకో. అవన్నీ గూడా అనిలయనంలాగా ప్రాణాన్ని ఆశ్రయించి జీవాలన్నీ ఉంటాయి గానీ, ప్రాణాన్ని చూపించలేము. అనిలయనం కూడా అవన్నీ గూడా వ్యక్తమయ్యే ఉంటాయి. అవన్నీ గూడా ఇదే ధర్మంతో ఉంటాయని కలుపుకొని అర్థం జేసుకోండి అని చెప్తూ ఉన్నారు. అతః విశేషాణి అమూర్తస్య వ్యాకృత విషయాణి ఏవ ఏతాని. విశేషంగా ఏదున్నా సరే, మూర్తమైనా సరే, అమూర్తమైనా సరే, సత్తయినా సరే, త్యత్తయినా సరే అన్నీ గూడా వ్యాకృత విషయాలే. అవన్నీ వ్యక్తమయ్యేవే వికారాలే అని చూసుకోండి అని చెప్పారు. తర్వాత విజ్ఞానం, అవిజ్ఞానం అన్నట్టుగా దాని గురించి చూద్దాం. విజ్ఞానం అంటే చేతనం. చైతన్యంతో ఉన్నది విజ్ఞానం. అవిజ్ఞానం అంటే తత్ రహితం. చైతన్యం లేకుండా ఉన్నది అవిజ్ఞానం. అచేతనం అని అర్థం. పాషాణాదివత్. ఏవో బండరాళ్ళు అవన్నీ అవిజ్ఞానం. ఏదో చెట్లు మొదలైనవన్నీ చెట్లకు గూడా చైతన్యం ఉన్నదంటే కొంతవరకు ఉంటుంది గాబట్టి దాన్ని విజ్ఞానంలో బెట్టుకోవచ్చు. మనుషులు అవన్నీ గూడా. ఇంకా తర్వాత సత్యం చ, అనృతం చ అన్నది గదా! సత్యం చూద్దాం. సత్యం చ. వ్యవహార విషయం అధికారాత్ న పరమార్థ సత్యం. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. సత్యం అంటే ఇక్కడ పారమార్థిక సత్యం గురించి చెప్పట్లేదు. పరమార్థ సత్యం గాదు. ఓన్లీ వ్యావహారిక సత్యం గురించే చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ అధికారం అది. ఇక్కడ మనం చదువుకుంటున్న అధికరణము, ఇక్కడ ప్రకరణం ఈ సెక్షన్ అది గాబట్టి, చెప్తూ ఉన్నది సదసత్తులుగా అది మార్పులు చెంది వికారాలతో వ్యక్తమవుతూ ఉన్నది అన్నప్పుడు, అనగానే వెంటనే అది వ్యావహారికంగా మారిపోయింది గాబట్టి, అది వ్యావహారిక సత్యం అని చెప్పుకోవాలి. పరమార్థ సత్యం మాత్రం ఒకటే. ఏకం ఏవ హి పరమార్థ సత్యం అది బ్రహ్మం. అది కాక వేరేది లేదు. సత్యము ఉన్నది, అసత్యము ఉన్నది అంటే 2 రకాలుగా ఎట్లుంటుంది బ్రహ్మము? ఒక్కటే ఉంటుందది. సత్తు, అసత్తుగా, సదసత్తులుగా ఉన్నది అంటే అది వ్యావహారికమైన విషయము. సత్ ఏకం ఏవ ఉన్నది అంటే మాత్రం అది పారమార్థికమైన సత్యము.
కన్‌ఫ్యూజ్ కారాదు అని చెప్పారు. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇహ పునః వ్యవహార విషయం ఆపేక్షికం సత్యం మృగతృష్ణికాది అనృతాపేక్షయా ఉదకాది సత్యం ఉచ్యతే. ఇక్కడ వ్యవహార సత్యం అంటే ఏంటో చూపిస్తూ ఉన్నారు. వ్యావహారిక సత్యం అంటే ఏమి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పునః పట్టు. వ్యవహార విషయం ఆపేక్షికం. వ్యవహారాన్ని ఏదో ఒక వ్యవహారం, ఏదో విషయాన్ని అపేక్షించేదేదున్నదో సత్యము, అది వ్యావహారిక సత్యం. ఎగ్జాంపుల్, మృగతృష్ణ ఉన్నదనుకో, అందులో నిజంగా నీళ్లు ఉన్నయా ఉదకము అంటే, ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. మృగతృష్ణలో ఉదకము నీళ్లు ఉన్నాయా అంటే ఉన్నాయి మరి, ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. నిజంగా ఉన్నాయా అంటే లేవు మరి. ఓన్లీ ఎండబడి అట్లా మిలమిల మెరుస్తూ నీళ్ళలాగా కనిపిస్తుంది. ఆ రకంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా లేనిదేదున్నదో దాని పేరు వ్యావహారికమైన సత్యం. ఇప్పుడు ఈ నామరూపాత్మకమైన జగత్తంతా, నామరూపాలతో ఉన్నవి ఏవేవో ఉన్నట్టుగా, దేశ కాలాల్లో ఏవో కర్మల్లో ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నదంతా నిజంగా లేదు. కానీ నిజంగా లేదా అంటే ఉన్నది. ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ నిజంగా ఉందా అంటే లేదు. ఉన్నది అంటే ఉన్నది, లేదంటే లేదు. ఆ రకంగా ఉండి లేకుండా ఉండేవేవున్నాయో అటువంటివి సదసత్తులు, సత్యంచ, అనృతంచ అని చెప్పినవి వ్యావహారికమైన విషయాలు, ఆభాసలు. అసలు ఒరిజినల్ పారమార్థికమైన సత్యం మాత్రం ఒక్కటే ఉన్నది, అది పరబ్రహ్మము. అనృతంచ తద్విపరీతం. అనృతం దానికి విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు మృగతృష్ణ ఉన్నది. ఏదో ఎండమావి. అందులో నీళ్లు ఉన్నాయా? అవును, ఉన్నట్టే కనిపిస్తుంది. కాబట్టి అది సత్యం. ఆ మృగతృష్ణలో నిజంగా నీళ్లున్నాయా? లేవు. కాబట్టి అది అసత్యం. అది విషయం అని సత్యానికి, అసత్యానికి అర్థం చెప్పారు. కిం పునః, అయితే ఇంతకి నువ్వు ఇంత ఇంత కన్‌ఫ్యూజన్ చెయ్యకు. ఇంత కాంప్లికేట్ చేయకు, కన్‌ఫ్యూజ్ చెయ్యకు. చెప్తున్నదేమి? ఉన్నది ఏమి? అని మన వాళ్ళు ప్రశ్నిస్తే, ఏతత్ సర్వం అభవత్, అదంతా ఇదే అయ్యింది. ఆ బ్రహ్మం ఏదున్నదో ఏకం ఏవ సత్యం, ఆ బ్రహ్మము అదే ఇదంతగా అయ్యింది అని చెప్తున్నాం. అది మళ్ళీ వేరేగా ఇంకేదో ఉన్నది గాదు. అదే ఇంతగా అయ్యింది. అయినట్టుగా ఉన్నది. ఆ ఉన్నదేదున్నదో మాత్రం సత్యం, పరమార్థ సత్యం. అది పారమార్థికమైన సత్యం. కిం పునః తత్, ఇంతకి మళ్ళీ ఇక్కడ చెప్తున్న తత్, ఆ పదార్థం ఏమి అంటే అది బ్రహ్మము. పారమార్థికమైన సత్యం ఏదున్నదో అది బ్రహ్మము. ఆ బ్రహ్మమేమి మళ్ళీ సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్పారు గదా! ఆ బ్రహ్మము ప్రకృతత్వాత్, ఇక్కడ మనం చెప్తూ ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్. అసలు మన సబ్జెక్ట్ మ్యాటర్ ఈ మొత్తము టెక్స్ట్ బుక్ దేని గురించి అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అది సత్యం. అది పారమార్థికమైన సత్యం, పరమార్థ సత్యం. అయితే ఇక్కడ సబ్జెక్ట్‌లో ఒక సెక్షన్‌లో సత్యము, అసత్యము అని చెప్పినప్పుడు సదసత్తులుగా కనిపిస్తున్నది ఆ ఒరిజినల్ సత్యమే. సదసత్తులుగా కనిపిస్తున్నప్పుడు మాత్రం అది వ్యవహారంలో ఉన్న సత్యం అని చెప్పారు. యస్మాత్ సత్ త్యత్ ఆదికం మూర్తామూర్త ధర్మజాతం యత్ కించ ఇదం సర్వం అవిశిష్టం వికారజాతం. ఏదైతే సత్ త్యత్ అని చెప్పారు గదా! మూర్త, అమూర్త ధర్మాలతో ఉన్నాయని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం గదా! యత్ కించ ఇదం, ఏ కొంచెం ఇదంతా ఉన్నదో, కొంచెం లేదు, ఎక్కువ లేదు, మొత్తం అంతా గూడా సర్వము అవిశిష్టంగా, ఏమాత్రము ఒక్కటి గూడా కొంచెం గూడా వదిలిపెట్టకుండా అన్ని వికారాలే. ఏకం ఏవ సత్ శబ్దవాచ్యం బ్రహ్మ అభవత్. ఉన్నదంతా మాత్రం అసలు ఒరిజినల్ సత్యం మాత్రం ఏకం ఏవ ఒక్కటే ఉన్నది, అది బ్రహ్మ. సత్యం, సత్ అన్న శబ్దం చేత చెప్పబడుతూ ఉంటుంది. అది తద్ వ్యతిరేకేణ అభావాత్ నామరూప వికారస్య. దానికి వ్యతిరేకంగా నామరూపాలుగా ఇంక ఏది లేను గూడా లేదు. ఉన్నదంతా అదే. కాబట్టి ఉన్నదంతా సత్. కనిపిస్తున్నదంతా సదసత్తులుగా ఉన్నదంతా మాత్రము వికారజాతము. తస్మాత్ తద్బ్రహ్మ సత్యం ఇతి ఆచక్షతే బ్రహ్మవిదః. కాబట్టి తత్ అంటే బ్రహ్మము అని
బ్రహ్మవేత్తలు దాన్ని సత్యం అని పిలుస్తారు. సత్ అంటే ఉన్నది గాబట్టి దాన్ని సత్యం అని పిలుస్తారు. అస్తి నాస్తి ఇతి అనుప్రశ్నః ప్రకృతః తస్య ప్రతివచన విషయః ఏతదుక్తం. ఇంతకి బ్రహ్మము ఉన్నదా అండి? లేదా అండి? ఒక్కటి జెప్పండి మీరు. బ్రహ్మము ఉన్నదా? లేదా? విద్వాంసుడు అక్కడికెళ్తాడా? అవిద్వాంసుడెళ్తాడా? వాడు వెళ్ళడా? వీడు వెళ్ళడా? అని ఇవన్నీ ఉన్నాయి గదా ప్రశ్నలు. ఇంతకి బ్రహ్మం ఉన్నదా? లేదా? అంటే ఆ అనుప్రశ్నకి ఈ ప్రకరణంలో ఉన్న ప్రశ్నకి ప్రతివచనము జవాబు చెప్తూ ఇట్లా చెప్పింది మనకి మంత్రము. ఆత్మ అకామయత బహుశ్యాం అనుకుందది. ఆత్మ ఏమనుకుందంటే నేనవుతాను, ఏమవుతాను, చాలా అవుతాను అని అనుకున్నది. సహ యథా కామం చ ఆకాశాది కార్యం సత్యత్ ఆది లక్షణం సృష్ట్వా తత్ అనుప్రవిశ్య పశ్యన్ శృణ్వన్ మన్వానః విజానన్ బహు అభవత్. అదేమనుకుందంటే యథాకామం దానిష్టం. అది కోరుకున్నట్టు ఆకాశం మొదలైన కార్యాలన్నింటినీ అదే సృష్టించి, ఎట్లా సత్తుగా, త్యత్తుగా, మూర్తామూర్తాలుగా, సదసత్తులుగా అదే సృష్టించుకుని, అందులోకి అది ప్రవేశించి, అదే చూస్తూ ఉంటుంది పశ్యన్, అదే వింటూ ఉంటుంది శృణ్వన్, అదే ఆలోచిస్తూ ఉంటుంది మన్వానః, అదే తెలుసుకుంటూ ఉంటుంది విజానన్. ఈ రకంగా ఎన్నో విధాలుగా అదే తయారయింది. తస్మాత్ తత్ ఏవ ఇదం ఆకాశాది కారణం కార్యస్థం పరమే వ్యోమన్ హృదయ గుహాయాం నిహితం తత్ ప్రత్యవభాస విశేషేణ ఉపలభ్యమానం అస్తి ఇతి ఏవం విజానీయాత్ ఇది ఉక్తం భవతి. తస్మాత్ కాబట్టి తత్ ఏవ ఇదం ఆ తత్ ఏదున్నదో అదే ఈ మొత్తం ఆకాశం మొదలైన వాటన్నింటికి కారణమై ఉన్నదేదున్నదో అదే కార్యాలుగా ఆలోచన చేసుకొని అందులోకి ప్రవేశించి మళ్ళీ పరమ వ్యోమము, పరమాకాశం ఏదున్నదో హృదయ గుహలో అందులోనే ఉండి, మళ్ళీ అక్కడే దానికి ఆ తత్తు ప్రత్యయానికి అవభాసలుగా తెలియబడుతూ ఉన్న విశేషణాల చేత ఉపలభ్యము పొందబడుతూ ఉన్నదేదున్నదో, అది ఉన్నదా లేదా ఇంతకి? ఉంది గదా! అదుంది గాబట్టే ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నది, వింటూ ఉన్నది, చూస్తూ ఉన్నది, ఆలోచిస్తూ ఉన్నది, 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 ఉన్నది. కాబట్టి ఉన్నది అని తెలుసుకోవలసి ఉన్నది అని మనకి ఈ మంత్రం చెప్పింది అని చెప్తూ ఉన్నారు. తదేతస్మిన్ అర్థే బ్రాహ్మణోక్తః ఏషః శ్లోకః మంత్రః భవతి. తత్ అంటే ఈ ప్రయోజనం కోసమే ఈ బ్రాహ్మణంలో, ఈ మంత్ర భాగంలో ఈ శ్లోకం అంటే ఈ మంత్రము భవతి ఉన్నది. ఏమి చెప్తున్నదా మంత్రం అంటే యథా పూర్వేషు అన్నమయాది ఆత్మ ప్రకాశకాః పంచసు అపి ఏవం సర్వాంతరం ఆత్మ అస్తిత్వ ప్రకాశకః అపి మంత్రః కార్యద్వారేణ భవతి. పూర్వేషు పంచసు ఇంతకుముందు మనం ఇప్పుడు ఇంతవరకు ఆరో అనువాక చదువుకుంటూ వస్తూ ఉన్నాం గదా! దాని భాష్యం చూస్తూ. అంతకన్నా ముందు ఒక 5 అనువాకలు గడిచాయి. ఈ 5 అనువాకల్లో కూడా ఏం జెప్పారు? అంతకన్నా ముందున్న అనువాకలన్నింట్లో అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయం అని చెప్తూ వాటన్నింటినీ కూడా ఆత్మగానే ప్రకాశింపచేస్తూ వాటన్నింటికి లోపల సర్వాంతర ఆత్మగా, మొత్తం అన్నింటికి లోపల అంతరాత్మగా ఉన్నదేంటి అని చూపిస్తూ, ఆ ఆత్మను దాని యొక్క అస్తిత్వాన్ని అది ఉన్నది అని మనకు ప్రకాశింపచేయడం కోసం, మనకు తెలియచెప్పడం కోసమే ఈ మంత్రం ఉన్నది. ఎట్లా? ఆ మొత్తం కోశాలన్నీ చూపిస్తూ అన్నమయ ఆత్మ, ప్రాణమయ ఆత్మ అని అవన్నీ కార్యాలుగా చూపిస్తూ తద్వారా మనకు ఆత్మని నిరూపిస్తూ వచ్చింది మనకు ఈ మంత్రము అని చెప్పారు. దాంతో ఆ భాష్యము పూర్తయింది. మనమిప్పుడు ఏడో అనువాకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక్కడ అభయం అంటే ఏమి? భయం అంటే ఏమి? అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ భయాభయాలంటే గూడా అదే. ఏ ద్వంద్వాలున్నా సరే ఆత్మ పదార్థమే 2గా కనిపిస్తుంది. సత్తయినా, అసత్తయినా, సత్తయినా, త్యత్తయినా, విజ్ఞానమైన, అవిజ్ఞానమైన, నిలయనము, అనిలయనము, మూర్తము, అమూర్తము ఏదైనా సరే అన్నీ అదే. అట్లానే అభయం అదే, భయం అదే. అది భయం ఎప్పుడవుతుంది మనకు? అదే బ్రహ్మము మనకు భయంగా ఎప్పుడు కనిపిస్తుంది?
అదే బ్రహ్మము మనకు అభయమై ఎప్పుడుంటుంది అని ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ ఉన్నది ఈ మంత్రము. దీన్ని చూద్దాము. అసత్ వై ఇదమగ్రే ఆసీత్ తతః వై సత్ అజాయత తదాత్మానం స్వయం అకురుత తస్మాత్ తత్ సుకృతం ఉచ్యతే ఇతి. యత్ వై తత్ సుకృతం రసో వై సః. రసం హి ఏవ అయం లబ్ధ్వా ఆనందీ భవతి. కః హి ఏవ అన్యాత్ కః ప్రాణ్యాత్ యదేషః ఆకాశః ఆనందః న స్యాత్ ఏషః హి ఏవ ఆనందయాతి. యదా హి ఏవ ఏషః ఏతస్మిన్ అదృశ్యే అనాత్మే అనిరుక్తే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే అథ సః అభయం గతః భవతి. యదా హి ఏవ ఏషః ఏతస్మిన్ ఉదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి. తత్తు ఏవ భయం విదుషః అమన్వానస్య తదపి ఏషః శ్లోకః భవతి. అర్థమయ్యిందా అని ప్రశ్న వేసింది మనకి మంత్రము. అదేం చెప్తున్నదో చూద్దాము. అసత్ వై ఇదమగ్రే ఆసీత్. అసలు ఇదం ఈ జగత్తుకి అగ్రే ముందు ఉన్నదంతా అసత్తే ఆసీత్ అయి ఉన్నది. ఈ జగత్ కన్నా ముందు ఇదం అంటే ఈ జగత్. దీనికి ముందున్నదేమిరా అంటే అసత్ అని చెప్పింది. ఇది చదవగానే వెంటనే ఆపాను నేను. అసత్తులో నుంచే ఇదంతా వచ్చిందనగానే ఏమిది మళ్ళీ మనకు ఒక సత్కార్యవాదం అని ఒకటి, అసత్కార్యవాదం రకరకాల వాదనలు, రకరకాల మతాలు బయలుదేరాయి ఇందులో నుంచి. పైగా మన ఉపనిషత్తే ఇక్కడ తైత్తిరీయంలో అసత్ వై ఇదమగ్రే ఆసీత్ అని చెప్పింది ఇంత ధాటిగా. మళ్ళీ మన వేదమే ఇక్కడ ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో 2వ ఖండంలో మొదటి మంత్రంలోనే సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ అన్నది. సదేవ ఇదమగ్రే ఆసీత్ అని ఇక్కడ చెప్పింది. అసదేవ అసద్వై ఇదమగ్రే ఆసీత్ అని ఇక్కడ చెప్పింది. పరస్పరము వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉన్నాయి గదా! పరస్పరము కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇవి. అట్లా ఎట్లా చెప్తాయి? 2 ఉపనిషత్తులు 2 రకాలుగా చెప్తే మనమేమైపోతాం మధ్యలో? ఇక్కడేమో ఛాందోగ్యోపనిషత్తు సదేవ ఇదమగ్రే ఆసీత్ అంటుంది. మన తైత్తిరీయము అసత్వ ఇదమగ్రే ఆసీత్ అంటే ఏది నమ్మాలి మనము? అని ఆలోచన చేసుకోవలసి ఉన్నది. ముందు దీని గురించి చూద్దాము. సో, ఇప్పుడు కలయబెట్టుకొని ట్రై చేద్దాం. నేనైతే ఉన్నాను. నేను ఉన్నాను. నాలో నేను కలగనబోతూ ఉన్న విషయాలన్నీ కూడా ఉన్నాయి. కానీ వ్యక్తం గాలేదు. అప్పుడు నేను అవ్యక్తంగా ఉన్నాను. అయితే అవ్యక్తంగా ఉన్న నేను నాలో నుంచే వీటన్నింటిని కలగా బయటికి తీసి చూస్తూ ఉన్నాను. అప్పుడు అవన్నీ వ్యక్తమయ్యాయి సత్. నేనసలు సత్. నేనున్నానిప్పుడు. నేను సత్. నాలో ఇవన్నీ అసత్తుగా ఉన్నాయి. అంటే ఇంకా వ్యక్తం గాలేదు. అమూర్తంగా ఉన్నాయి. అవన్నీ మళ్ళీ నేను చూడ్డం మొదలుపెట్టగానే నాకు కనిపిస్తూ ఉన్నాయి కలగా. రకరకాల కార్యాలుగా, రకరకాల నామరూపాలుగా. అప్పుడవి మళ్ళీ ఉన్నాయి గాబట్టి సత్. సత్ టు అసత్ టు సత్. ఇప్పుడు ఫస్ట్ సత్ ఏదున్నదో నేను, అది పారమార్థికమైన సత్యం సత్. అది అసత్‌గా అంటే అవ్యాకృతమైన నామరూపాలుగా ఉన్నంత వరకు అది అసత్. ఆ తర్వాత ఆ అవ్యాకృతమైన నామరూపాలుగా ఉన్నదేదున్నదో అదే మళ్ళీ నామరూపాలుగా వ్యాకృతమయ్యిందంటే ఉంటుంది గాబట్టి, సత్తుగా కనిపిస్తూ ఉంటుంది గాబట్టి అది వ్యావహారికమైన సత్. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది పరస్పరం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కాదు. ఒకటి ముందుంటుంది, ఒకటి తర్వాతుంటుంది. ఛాందోగ్యోపనిషత్తు ఏం చెప్పిందో, సదేవ ఇదమగ్రే ఆసీత్ అన్నది ముందుంటుంది. సత్తున్నది. ఇదం అంటే ఈ జగత్తుకి అగ్రే ముందు సత్ మాత్రమే ఆసీత్ ఉన్నది. ఇప్పుడు ఈ సత్ ఏమైందంటే, ఈ జగత్తుని తయారు చేసే కన్నా ముందు అసత్తుగా
అంటే అవ్యాకృతంగా, ఇంకా వ్యక్తం కాకుండా అవ్యక్తమైన సత్‌గా అదే మళ్ళీ మారింది. అంటే ప్రిపరేటరీ స్టెప్, ఇంటర్మీడియేట్ స్టెప్ ఇది. ఈ అసత్ ఇంటర్మీడియేట్ స్టెప్. ఈ అసత్‌లో నుంచి ముందు ఈ అసత్తే ఉంది గదా! ఈ ఇంటర్మీడియేట్ స్టెప్ అయినా గూడా ఇమ్మీడియేట్‌లీ ప్రిసీడింగ్ స్టెప్. ఇదం ఈ జగత్తుకి ఈ జగత్తు ఉన్నది అని మనం చెప్పుకునే కన్నా ముందు అంటే వ్యావహారికమైన సత్యం ఉండే కన్నా ముందు అవ్యక్తంగా ఈ సత్తే అసత్తుగా తెలుస్తూ ఉన్నది. దానికన్నా ముందు అసలున్నదేమి? సత్. పారమార్థికమైన సత్. కాబట్టి పారమార్థికమైన సత్, అక్కడి నుంచి వ్యావహారికమైన అసత్, అక్కడి నుంచి వ్యావహారికమైన సత్ వస్తాయి. కన్‌ఫ్యూజన్ లేదు, కాంట్రడిక్షన్ లేదు. కలుపుకొని చూడడం, సరిగ్గా సమన్వయం చేసుకోవడం చేయవలసి ఉంటుంది. కాబట్టి మన మంత్రం ఇక్కడేం చెప్తున్నది తైత్తరీయంలో, దానికన్నా ముందు ఎందుకంటే స్టార్టింగ్ ఇక్కడుంది కాబట్టి, ఫస్ట్ పారమార్థికమైన సత్ ఇక్కడుంది కాబట్టి, ముందు మనం చాందోగ్యం చూద్దాం. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్. సౌమ్య అని మన ఉద్దాలకుల వారు ఆయన కొడుకు, ఆయన శిష్యుడు శ్వేతకేతుతో అంటూ ఉన్నాడు. ఇదం అగ్రే. ఇదం అంటే ఈ జగత్తుకి అగ్రే ముందు సత్తే ఆసీత్ ఉండేది. అది పారమార్థికమైన సత్యం అని మనకెట్లా తెలుస్తుంది? ఏకం ఏవ అద్వితీయం అని క్లారిఫై చేసింది. మన మంత్రమే, మన చాందోగ్యోపనిషత్తే ఇక్కడ చెప్తున్న సత్తేమంటే, ఏకం ఏవ అద్వితీయం. ఏకం అదొకటున్నది ఏవ, అది మాత్రమే ఉన్నది. అద్వితీయం రెండోది లేదు. ఏకం ఏవ అద్వితీయం అని 3 విశేషణాలతోటి క్లారిఫై చేసింది. ఏది? ఏకం అంటే అది ఒక్కటే ఉన్నది. ఏవ అది మాత్రమే ఉన్నది. రెండోది లేదు. రెండోది లేదు అంటే విజాతీయం లేదు. అదొకటున్నది అంటే సజాతీయం లేదు. అది మాత్రమే ఉన్నది అంటే స్వగతం గూడా భేదం లేదు. సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలేమీ లేకుండా నిజంగా, యాక్చువల్‌గా, సత్యంగా, అఖండంగా ఒక్కటే ఉన్నది అది సత్. అయితే ఏమైందంటే తదైక్షత అది చూసుకుంది. ఏమిరా నేనొక్కటే ఉన్నాననుకుంది. బహుశ్యాం ప్రజాయేయ నేను చాలా అవుతాను అనుకుంది. అనుకున్నాక అదేం చేసింది ఇంకా తేజస్సు అక్కడి నుంచి ఏవేవో అది తయారు చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఆకాశం నుంచి మొదలుపెట్టలేదు. ఆకాశం, గాలి ఆ 2 వదిలిపెట్టి అగ్ని నుంచి మొదలుపెట్టి చెప్తూ వచ్చింది. 3 చెప్పిందిక్కడ తేజోబన్నాలు. ఎందుకు అంటే ఒక్కొక్క ఉపనిషత్తు కొంత కొంత చెప్తుంది. ఇట్లానే మనం కలిపి చూసుకోవాలి కన్‌ఫ్యూజ్ గాకుండా. సరే ఇంతకి సదేవ ఇదమగ్రే ఆసీత్ గదా! తర్వాతేం జరిగిందంటే, అక్కడి నుంచి అసత్తొచ్చింది. ఆ అసత్ నుంచి మళ్ళీ సత్తుగా ఉన్నట్టుగా ఇదంతా భాసిస్తూ ఉన్నది అనర్థం. ఇక్కడ ఈ మంత్రాల్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం చదువుకుంటూనే వస్తాం. మధ్యలో వదిలిపెట్టడం ఎందుకు? ఇక్కడ నువ్వు ఇదో తైత్రీయోపనిషత్తు చూసి అసత్తే ఉన్నది ఇంతకు ముందు సత్ గాదు అని అనుకునేవు కాదు. ఇక్కడ చెప్తున్నది వ్యావహారికమైన సత్యము. పారమార్థికమైన సత్యమేంటో తెలుసా సౌమ్య? సత్ ముందు అన్నింటికన్నా ముందుండేది అదే. అది లేకపోతే అసలు ఏది లేకపోతే లేని దాంట్లో నుంచి ఏదైనా ఎట్లా వస్తుంది? కదా సౌమ్య? తథ ఏకే ఆహుః అసత్యేవ ఇదమగ్రే ఆసీత్. కొంతమందేమంటారంటే, అసత్తే ఉండేది ఇంతకు ముందు, జగత్తు కన్నా ముందు అసత్తుంటుంది అని చెప్తారు వాళ్ళు. ఏకం ఏవ అద్వితీయం వాళ్ళు గూడా దాన్నేమంటారంటే, అసత్ ఒకటే ఉంటుంది, రెండోది లేదు, ఏమీ లేదసలు సత్ లేదక్కడ. అసత్, అసత్ మాత్రము అసత్, అసత్ దాని పాటికి అది ఏకం ఏవ అద్వితీయం అది ఉండేది. తస్మాత్ ఇంగ అక్కడి నుంచి ఆ అసత్ నుంచి అసతః సత్ జాయత సత్ అన్నది వచ్చింది అని చెప్తారు. కుతః ఎట్లా సౌమ్య ఎట్లా? ఎట్లా? లేని దాంట్లో నుంచి ఏదైనా ఎట్లా వస్తుంది? కుతః తు ఖలు సౌమ్య ఏవం స్యాతితీహ ఉవాచ. కథం అసతః సత్ జాయత ఇతి. నువ్వు చెప్పు నిజంగా ఆలోచన చెయ్యి ఒకసారి.
ఎట్లా జరుగుతుంది? ఏవం స్యాత్? కుతః ఏవం స్యాత్? ఎట్లా జరుగుతుందిది? కథం అసతః సత్? అసత్ నుంచి సత్ ఎట్లా కథం వస్తుంది? లేని దాంట్లో నుంచి ఏది రాదు. ఏదైనా ఉంటేనే గదా ఏదైనా రావడము. సత్తు ఏవ సౌమ్య. నేను చెప్తున్నాను విను. సత్తే ఉన్నది ఇదమగ్రే ఆసీత్. సత్ అన్నింటికన్నా ముందు అదే ఉండేది. ఏకం ఏవ అద్వితీయం. ఇది ఏకమేవ అద్వితీయం. అసత్ గాదు. ఇది ఏకమేవ అద్వితీయం. అది తదైక్షత అది చూసుకున్నది, చాలా అవుతానన్నది, ఇంక అక్కడి నుంచి ఏవో సృష్టించింది, ఇంక అందులోకెళ్ళింది, అదేంటో చేసింది కదా! అని చెప్తూ వచ్చారు. దీన్నెట్లా అర్థం జేసుకోవాలంటే సరే గాని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. పాలు సత్యం. పాలలో పెరుగు ఉంటుంది, వెన్న ఉంటుంది, మీగడ ఉంటుంది, మజ్జిగ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ అందులో అవ్యక్తంగా ఉంటాయి. అసత్తుగా ఉంటాయి. సత్ ఇదమగ్రే ఆసీత్ ముందు పాలు అన్నిటికన్నా ముందుంటాయి. అయితే అక్కడి నుంచి అసత్తొస్తుంది. అవ్యక్తమైన సత్. అసత్ అంటే అవ్యక్తమైన సత్. పెరుగు, వెన్న, నెయ్యి అవన్నీ ఇంకా వ్యక్తం గాలేదు. అయితే అవ్యక్తంగా పాలలో ఉన్నవేమవుతాయి తర్వాత ఒక్కొక్కటిగా బయటికొస్తాయి. పెరుగుగా, మీగడగా, వెన్నగా, నెయ్యిగా రకరకాలుగా బయటికొస్తాయి. బయటికొచ్చి ఉంటాయి. అప్పుడవి సత్తవుతాయి. సో, అవ్యక్తంగా ఇవన్నీ సత్తులోనే మధ్యలో ఇంటర్మీడియేట్ స్టెప్ లాగా ఉంటాయి. దాన్ని మనం అదట్లా అర్థం చేసుకోవాలి. లేకపోతే మాత్రము సగమే చదువుకుంటే ఓన్లీ తైత్తరీయోపనిషత్ మాత్రం చదువుకొని ఊరుకున్నాం ఇంకిది చాలనుకున్నామంటే, చాందోగ్యోపనిషత్తుతో కలుపుకొని చూడలేదంటే, అప్పుడేమవుతుందంటే సత్ కాదు ఉన్నది అసత్ అసలు. అసత్‌లో నుంచే తర్వాత ఇంకేంటో వచ్చాయని చెప్పుకోవాల్సొస్తుంది. ఆ రకంగా సగం సగం తెలుసుకున్నామంటే ఖండితమైన జ్ఞానంతో మనము అఖండమైన జ్ఞానాన్ని పట్టుకోలేము. సరే కాబట్టి ఇది క్లారిఫై చేసుకున్నాం గాబట్టి ఇప్పుడు మళ్ళీ మొదటికొద్దాం. మన తైత్తరీయ ఉపనిషత్తులోని మంత్రం చూద్దాం. అసత్ వై ఇదమగ్రే ఆసీత్. ముందసలు సత్ ఉండేది. సదేవ ఇదమగ్రే ఆసీత్. అక్కడి నుంచి అసత్తొచ్చింది. ఆ అసత్ ఈ జగత్ కన్నా ముందు ఉంటుంది స్టెప్. తతో వై సత్ అజాయత. అక్కడి నుంచి సత్తొస్తుంది. అంటే వ్యక్తమైందొస్తుంది అనర్థం. వ్యక్తమైన సత్యము, వ్యావహారికమైన సత్యం అప్పుడొస్తుంది. తదాత్మానం స్వయం అకురుత. అదే దాన్నది స్వయంగా ఎన్నుగానో మార్చుకుంటూ పోతుంది. ఎట్లా? తస్మాత్ తత్ సుకృతముచ్యతే ఇతి. అది సుకృతం చేసుకుంటుంది. దాన్నదే రకరకాలుగా కృతం కార్యాలుగా మార్చుకుంటుంది. అదే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. యత్వై తత్ సుకృతం ఏదైతే దాన్ని సుకృతం అదనట్లా తయారైంది గాబట్టి, రసోవై సహా అని పిలుస్తారు. అది స్వయంకృతం గాబట్టి దాన్ని రసం అని పిలుస్తారు. రసం హి ఏవ అయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఈ రసాన్ని దీన్ని ఎవడైతే లబ్ధ్వా పొందుతాడో, ఆ విధంగా పొందినవాడు ఆనందీ భవతి. ఆనంద స్వరూపం అవుతాడు వాడు. ఎందుకు అంటే, ఆ ఆనందం లేకపోతే అసలెవ్వడు బ్రతికుండడం కుదరదు. ఆనందం అన్నది లేకపోతే, ఆ రసం లేకపోతే ఎవ్వరూ ప్రాణాలతో ఉండరు. కహ హ్యేవ అన్యాత్ కహ ప్రాణ్యాత్ యదేషః ఆకాశः ఆనందः న స్యాత్. ఏదైతే ఈ ఆకాశం ఉన్నదో, ఆనందం ఉన్నదో, అది లేకపోతే ఎవ్వడు అన్యాత్ ప్రాణ్యాత్ ప్రాణాపాన క్రియలన్నీ ఎట్లా జరుగుతాయి? జరగవు. అట్లానే యదేషః ఆకాశः ఆనందः ఉండి తీరాల్సిందే. దానివల్ల ఏం జరుగుతుంది? ఏషః హి ఏవ ఆనందయాతి. అదే ఆ సత్తేదున్నదో అదే ఆనందాన్ని ఇస్తుంది. అదే ఆనందమై ఉన్నది. అదే ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం వల్లే అన్నీ నడుస్తూ ఉంటాయి. యదా హి ఏవ ఏషః ఏతస్మిన్ అదృశ్యే, అనాత్మ్యే, అనిరుక్తే, అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే. అధ సః అభయం గతో భవతి.
యదా ఎప్పుడైతే ఏషః వీడోడున్నాడనుకో. వాడు ఏతస్మిన్ దీన్ని పట్టుకున్నాడనుకో ఎట్లోకట్ల. అదేమి దాని స్వరూపం పట్టుకోవడం చాలా కష్టం. పట్టుకోవడం చాలా కష్టం దాన్ని. దాని లక్షణాలే అట్లా ఉంటాయి. అది అదృశ్యం. అదేమైనా దృశ్యమా? రూపంతో ఉన్నదా? నీ కళ్ళకి కనిపిస్తూ ఉన్నదా? ఇంకేవైనా బాడీ పార్ట్స్ తోటి పట్టుకోగలవా? లేదు గదా! దాన్ని వినలేవు, దాన్ని చూడలేవు, దాన్ని తాకలేవు, దాన్ని రుచి చూడలేవు, దాన్ని స్పృశించలేవు, దాన్ని గురించి ఆలోచించలేవు, దాన్ని తెలుసుకోలేవు. అట్లాదోటుంటుంది. ఎందుకు? అది నువ్వే గాబట్టి. నీకు నువ్వు వేరుగా ఉంటే నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు. ఉన్నదంతా నువ్వే అయితే నిన్ను నువ్వెట్లా తెలుసుకుంటావు? ఇదిగో వేరేగా రకరకాలుగా రూపాలుగా నువ్వే సృష్టించుకొని అనాత్మల్ని వాటిని కావాలంటే తెలుసుకుంటావు నువ్వు కలలో చూసినట్టు. నిన్ను నువ్వైతే తెలుసుకోవడం అవకాశం లేదు మరి. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నువ్వుండాలి. నీకు నువ్వు తెలవడానికి ఇంకొకటి వేరుగా ఉండాలి. ఇవన్నీ కూడి రావాలి. కుదరవు. ఏకమేవ అద్వితీయం నువ్వు. అది కనిపించట్లేదు ఎందుకండి? అది కనిపించదు, వినిపించదు, తాకరాదు ఎందుకండి అంటే, ఎందుకంటే ఏమి లేదు. అది అనాత్మ. దానికి రూపం లేదు. దానికి రూపం లేదు గాబట్టి అది కనిపించదు. పోనీ అది ఎక్కడుంటుందో, ఏమి జేస్తుందో చెప్తారా? చెప్పలేము. అది అనిరుక్తము. నిర్వచించడం కష్టం. అది ఈ దేశంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఈ పేరుతో ఉంది, ఈ రూపంతో ఉన్నది అని నామరూప దేశ కాలాలతో దాన్ని నిర్వచించడం కుదరదు. కాబట్టి అది అనిరుక్తము. అనిలయనము దానికేమైనా నిలయము, ఆధారం ఉన్నదా? లేదు. అదే అన్నింటికి ఆధారము. దానికి ఆధారం లేదు. అది విషయము. అదేం చేస్తుందంటే టెక్నికలీ అదృశ్యము, అనాత్మము, అనిరుక్తము, అనిలయనము అయి ఉన్న ఆ తత్వము దాంట్లో నించే అనిలయనము, నిలయనము, అనిరుక్తము, నిరుక్తము, అనాత్మ, ఆత్మ, అదృశ్యం, దృశ్యం మొదలైనవన్నీ సదసత్తులుగా త్యత్తుగా తయారు చేస్తుంది కూర్చొని. అది అదృశ్యమై ఉంటుంది. దృశ్యాలని అదే తయారు చేస్తుంది, కల్పిస్తుంది. అది అనాత్మ, అరూపమై ఉంటుంది. అది రకరకాల రూపాలను వ్యక్తంగా, అవ్యక్తంగా, మూర్తులుగా తయారు చేస్తుంది. అది అనిరుక్తమై ఉంటుంది. నిర్వచించడానికి వీల్లేకుండా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అయి ఉంటుంది. అది కూర్చొని నిరుక్తాలు, అనిరుక్తాలన్నీ తయారు చేస్తుంది. అది అనిలయనము, నిరాధారమై ఉండి ఆధార, అనాధారాలన్నింటిని అది తయారు జేస్తుంది. మూర్త ధర్మాలతో ఉన్న వాటన్నింటిని అది తయారు జేస్తుంది. తెలుస్తున్నదా? తెలుసుకున్నావనుకో ఏమవుతుందో తెలుస్తుందా? ఆ అభయాన్ని, ఆ ప్రతిష్టను అంటే ప్రతిష్ఠ అంటే ఆధారం, స్థానము. ఆ అభయ స్థానాన్ని నువ్వు ఒకవేళ విందతే తెలుసుకున్నావే అనుకో, అప్పుడేం జరుగుతుందంటే అప్పుడు సహా అట్లా తెలుసుకున్నవాడు అభయం గతో భవతి వాడు అభయాన్ని పొందుతాడు. మనకు అభయం ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆ ఆత్మను తెలుసుకుంటే, ఆత్మ అంటే మళ్ళీ వేరేగా లేదు. ఆత్మ అంటే నేనే. నన్ను నేను తెలుసుకుంటే మాత్రమే, నేను తప్ప వేరేది రెండోది లేదు అంటేనే మాత్రమే అభయం ఉంటుంది. నన్ను నేను తెలుసుకోలేదు, వేరేగా ఇంకేంటో ఉన్నది అంటే మాత్రము ఎప్పుడూ భయం ఉంటుంది. ద్వితీయాద్వై భయం భవతి. ద్వితీయమున్నది, రెండోది ఉన్నది అంటే భయం గ్యారంటీగా ఉంటుంది. అందుకని యదా హి ఏవ ఏషః ఏతస్మిన్ ఉద్ధరమంతరం కురుతే. ఎప్పుడైతే వాడే ఏతస్మిన్ ఈ ఆత్మలో వాడి స్వరూపంలో స్వరూపానికి భిన్నంగా ద్వితీయంగా వేరేది ఏదో ఉన్నది అని వాడు ఉత్ అంటే ఏ మాత్రమైనా సరే అరం భేదాన్ని, అంతరాన్ని అరం అంటే అల్పమైనా సరే ఏ మాత్రమైనా సరే, ఎంత అల్పమైనా సరే, ఏ కొంచెము భేదాన్ని, అంతరాన్ని వాడు చూసాడంటే మాత్రం, అధ ఇంకా తస్య వాడికి భయమే ఉంటుంది. ఆ భయం ఎక్కడి నుంచొస్తుంది వాడికి? తత్తు ఏవ అదే ఆ బ్రహ్మమే భయంగా వాడికి కనిపిస్తుంది. అదే బ్రహ్మమే భయంగా మారి, వాడు పాపం చదువులేని వాడా? విదుషుడు గాదా? చదువుకున్నాడు వాడు. వాడికన్నీ తెలుసు. వాడు మొత్తము ఇదిగో ఇంత కన్‌ఫ్యూజన్ గూడా లేదు. అసద్వై ఇదమగ్రే ఆసీత్ అనగానే, ఆహా! తైత్రీయం ఇక్కడ అసత్వ ఇదమగ్రే ఆసీత్ అన్నది, చాందోగ్యమేమో సదైవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ అన్నది. ఈ 2 కలుపుకోవాలి మనము. ఇక్కడ చెప్పిన సత్తేమో పారమార్థిక సత్యము. ఇక్కడ చెప్పిన సత్ ఏది తతో వై సత్ అజాయతేలో
వ్యావహారిక సత్యము అని ఇవన్నీ వాడికి తెలుసు. వాడికి మొత్తం తెలుసు. చాలా తెలుసు. మహాపండితుడు వాడు. విద్వాంసుడు. అయితే ఏం లాభం? వాడు వేరుగా చూస్తాడు. అదేదో వేరుగా ఉందనుకుంటాడు వాడు. ఉన్నది అని కొంచెం, చాలా గూడా గాదు. కొంచెం అసలు అల్పమైన, సుసూక్ష్మమైన భేదం చూసావంటే మాత్రం అది నేను గాకుండా, అది ఇంకేంటో ఉన్నది అన్నావంటే మాత్రం, అదే నీకు భయంగా తెలుస్తూ ఉంటుంది. అమన్మానస్య తెలుసుకోలేని వాడికి ఆ బ్రహ్మమే భయము. తెలుసుకున్న వాడికి ఆ బ్రహ్మము అభయము. అది విషయం. తదపి ఏషా శ్లోక భవతి. అర్థమైందా? ఈ శ్లోకం ఇదే చెప్పేది. మంత్రంలో విషయము ఇంతే. నువ్వు బ్రహ్మాన్ని, ఆత్మను నీ స్వరూపంగా జూడు. ఆ ఆత్మను నీ స్వరూపంగా గాకుండా ఏమాత్రం వేరుగా జూసినా సరే, ఆ బ్రహ్మమే భయం నీకు. రెండోది ఉన్నది అంటే భయముంటుంది. భయం ఎట్లా పోతుంది? నాకు అభయం ఎట్లా కలుగుతుంది? నేను నిర్భయంగా ఎట్లా ఉంటాను అని చాలా ప్రశ్నలుంటాయి. మనము మన భగవద్గీతలో 16 అధ్యాయంలో దైవాసుర సంపద్విభాగ యోగాన్ని చదువుకుంటూ, ఆ మంత్రాల్లో దైవీ సంపదతో ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? దైవీ సంపద మనుషుల్లో ఎట్లా ఉంటుంది అని చూపిస్తూ అభయం అని మొదలుపెట్టారాయన. అభయం దగ్గర ఆగి మనం ఎంత దూరం చదువుకున్నామో. రెండోది ఉన్నది అంటే భయముంటుంది. ఉన్నదంతా ఒక్కటే అది నేనే అంటే, అది మాత్రమే అభయస్థితి. అది మాత్రమే అభయస్థితి అంటే అభయ ప్రతిష్ఠ. ఈ అభయ ప్రతిష్ఠ ఏదో బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని చదువుకుంటొచ్చాం. బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అంటే ఏమి? అభయము, ఆ ప్రతిష్ఠ, ఆ స్థానం అది. అది నా స్థానము. అది నా స్థితి. సత్. అది మాత్రమే పారమార్థిక సత్. ఇంకా మిగిలినవన్నీ ఉన్నాయి, ఉన్నాయి అని అనిపించాయంటే మాత్రం అవన్నీ వ్యావహారికమైన సత్యాలు. దాంతో ఎప్పుడూ భయమే ఉంటుంది. ఎవరెప్పుడు ఏమంటారో, ఎవరెప్పుడు ఏమి చేస్తారో, ఎప్పుడు నాకేమవుతుందో, ఎప్పుడు నా వాళ్ళకేమవుతుందో అని ఎప్పుడూ భయమే ఉంటుంది. ఎందుకంటే నేను, నా వాళ్ళు ఎప్పుడు, అప్పుడు, ఇప్పుడు అని రకరకాలుగా దేశాలు, కాలాలు, నామాలు, రూపాలుగా వేరు వేరుగా చూస్తూ ఉండడం వల్లనే ఎప్పుడూ ఏదో ఒక భయం ఉంటూనే ఉంటుంది. భయం లేకుండా పోవాలి అంటే మాత్రము నా స్థితిలో నేనుండాలి. రెండోది ఉన్నది అన్నానంటే మాత్రం భయం గ్యారంటీ, అనుమానం లేదు అని చెప్తూ ఉన్నారు. ఆ అభయానికి స్థానమేమి? భయానికి మూలమేమి? అని నేర్పిస్తూ ఉన్నారు. అద్వైతము అభయ ప్రతిష్ఠ, ద్వైతము భయానికి మూలము అని తెలుసుకుని మనము ఏదో విధంగా ఈ ద్వైతాన్ని తొలగించుకోవలసే ఉంటుంది. అద్వైతం మాత్రమే అభయము. అద్వైతం మాత్రమే అఖండ ఆనంద స్వరూపము. అది నేను. అక్కడికి రావాలి. ప్రయత్నం చేద్దాము. దీనికి మన శంకర్ల వారు భాష్యాన్నిచ్చారు. దాన్ని మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.